మనుషుల చేత కట్టబడిన, రాళ్ల చేత కట్టబడిన శిథిలమైపోయేటటువంటి మందిరము గురించి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మందిరము గురించి, సజీవమైనటువంటి మందిరము గురించి. ఇట్ ఈస్ అ లివింగ్ టెంపుల్ అండ్ ఇట్ ఈస్ అ స్పిరిచువల్ టెంపుల్ అండ్ ఇట్ ఈస్ అ మూవింగ్ టెంపుల్. ఇట్ మూవ్స్ ఇన్ టు ద సొసైటీ, it moves into the workplace, it moves into the marketplace, and it goes. It carries the glory of God, it carries the aura of God. దేవుని యొక్క మందిరములో ధూపం ఉండేది. ఆ ధూపం యొక్క వాసనట పరలోకములోకి ఆయన ఆగ్రానించేవాడట. దేవుని యొక్క మందిరములో బలులు అర్పించబడుతూ ఉండేవి. ఆ బలుల యొక్క ఆరాధనను ఆయన అంగీకరించేవాడట. మరి ఈ మందిరములో ధూపము, బలి అర్పణ ఏంటో తెలుసా? మన యొక్క జీవితం, మన యొక్క సాక్ష్యం. ఆత్మ సంబంధమైన మందిరముగా మనమందరము కట్టబడు